మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు డబ్ల్యూడే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దీనిలో ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ సచివాలయ సిబ్బంది అలాగే గ్రామ సర్పంచ్ అలాగే గ్రామ ప్రజలను కూడా అందరిని కూడా కలుపుకుంటూ మొక్కలు ఎక్కడైతే పర్యావరణ పరీక్షించే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మినిమం ఒక 50 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా వైకుంఠపురం గ్రామ పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి ఇలాగ వైకుంఠపురం బొడ్లపాడు గ్రామాల్లో ఇప్పటికే మొక్కలు నాటడం జరిగింది. మీరు ఇక్కడ ఈ వాతావరణం కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంటల్ క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక మొక్కలు నాటడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయంలో కూడా మేము కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో మా సచివాలయ సిబ్బంది, మా పంచాయతీ కార్యదర్శి వారితో అందరితో కలిపి, మా వీఆర్ఓ గారు వీళ్ళందరితో కలిపి కూడా ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా మా యువతతో కలిపి ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేశాం. సో దీంతోపాటు స్వచ్ఛ భారత్ ఎలా అయితే ఉందో దాంట్లో భాగంగా మనం కూడా మన గ్రామ పంచాయతీలని క్లీన్గా ఉంచుకోవాలనే ఉద్దేశంతో మనంగా ఎక్కడైనా చెత్త కానీ అటువంటి వేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా మన ఏవైతే ఉంటాయో ఆ చెత్తను కూడా ఎక్కడికక్కడ పడేయకుండా క్లీన్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. అలాగే మా తరపున కూడా గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన గ్రామ పంచాయతీని క్లీన్గా ఉంచేందుకు ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనంగా ప్రయత్నం చేయాలి. మన చుట్టూ ఒక మొక్కను నాటాలి. మనం మొక్కను నాటడమే కాదు, ఆ మొక్కను నాటడంలో ఉన్నటువంటి దీంట్లో పరిరక్షించే బాధ్యత కూడా ఎవరికి వారిగా స్వచ్ఛందంగా తీసుకున్నప్పుడే మనం ఈ పర్యావరణ దినోత్సవానికి ఒక అవకాశము, ఒక ఉద్దేశము మనం చేకూరిన వాళ్ళు అవుతాం. సో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాదు, దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ దాన్ని పరిరక్షించేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అలాగే మనకు ఉన్నటువంటి పరిశుభ్రత ఏవైతే ఉంటుందో పర్యావరణ దీంట్లో కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాకు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు, అలాగే వైకుంఠపురం యొక్క యువకులు, నాయకుల సమక్షంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. ఇందులో నాయకులు, యువత అనేది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక పంచాయతీకి దాదాపు 50 నుంచి 100 మొక్కలు నాటమని మా గైడ్లైన్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ, మరి పాఠశాలలు, మరి ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూల్ ఇవ్వడమని మాకు ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాల మేరకు సర్పంచ్ గారు, మా సచివాలయ సిబ్బంది అందరితో పాల్గొని మేము ఇక్కడ మొక్కలు నాటడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే విధంగా ప్రజల్లో కూడా మోటివేట్ చేయమని మాకు ఆదేశాలు వచ్చాయి. ఆ విధంగా యువతకు కూడా చెప్పడం జరిగింది. ఈ మొక్కలు నాటడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాలుష్యాన్ని నివారించే దిశగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇందులో ఏంటంటే ప్లాస్టిక్ని నియంత్రించి, ఈ ప్లాస్టిక్ని వ్యర్థాలని అన్నిటినీ తొలగించి మొక్కలు నాటడం వల్ల మన కాలుష్యాన్ని సమతుల్యం చేయడంలో మన ఈ గవర్నమెంట్ అనేది చాలా మంచి ప్రోగ్రాం నిర్వహించింది. గత ప్రభుత్వంలో కూడా ఇవి భారీ ఎత్తున మొక్కలు నాటడం కార్యక్రమం అనేది జరిగింది. కానీ ఈసారి ఏంటంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన కల్పిస్తూ ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కల్ని ఇలా ఆఫీసులు అంటే కాకుండా ప్రతి ఇంట్లో కూడా మొక్కల్ని సంరక్షిస్తూ, మొక్కలు నాటుతూ మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్లాస్టిక్ని నియంత్రిస్తూ మొక్కలను నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటూ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు వైకుంఠపురం గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు యువకులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున పర్యావరణాన్ని రక్షించడానికి కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే యువకులందరూ తెలుసుకుంది ఏమిటంటే భవిష్యత్తులో మనకి మొక్కలు ఉంటేనే, చెట్లు ఉంటేనే ప్రగతికి మంచిదని, ప్రకృతికి ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నామో అదేవిధంగా భావితరాలకు చెప్తూ ఈ యొక్క ప్రకృతిని కాపాడుతూ ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క సెలవు తీసుకుంటాం. స్వచ్ఛరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగిరి.
ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని ముగింపు పలుకుతానని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడేసిన ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని, జీవనక్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువులు గుర్తించి అవగాహన పెంచుతానని, వనరులను నరకనివ్వనని, విరివిరిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.